లక్ష్మీ గణపతి గణేశుడు వచ్చేసి ఇదైతే ఒరిజినల్ దూది. ఇదంతా ఒరిజినాలిటీ అయితే మనకు కనబడుతుంది. ఇదేంటంటే ఆయిల్ పెయింట్, మొత్తం ఆయిల్ పెయింట్. సోలాపూర్ గణేశుడు అంటే గణేశుడిలో స్పెషాలిటీ ఏంటంటే తొండము ఇటు సైడ్ నార్మల్ లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది తొండము. చూస్తున్నారు కదా, వరకు చాలా వరకు గణేశుల పెద్ద గణేశుల ఇటు సైడ్ హోమ్ సైడ్ ఉంటది తొండము తిట్టి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగింది తొండము. ఇదే స్పెషాలిటీ గణేశుల్లో. ఆయిల్ పెయింట్ మొత్తం ఇట్లా లైట్ పెట్టగానే ఫోకస్ మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ బాగుంది గణేశుడు. 5 feet ఉంటది గణేశుడు. ఇదైతే ముంబై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. దిస్ ఇస్ యువర్ రాకేష్. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మనమైతే ఉప్పల్లోని మగన్ సింగ్ కళాకార్ షెడ్లు అవుతున్నాము. ఇక్కడ గణేశులు అయితే వెరైటీ ఉన్నాయి. 2024 యూనిక్ మోడల్స్ గణేశులు ఇక్కడ చూసారు కదా. ఇవన్నీ మీకు ఈరోజు చూపించబోతున్నా. ఇప్పుడు ఇంకా చిన్న గణేశులు చూపించబోతున్నా. వీటి రేట్లు అయితే ఇప్పుడు చెప్పారు, మీరు వీటికి వచ్చి బాగానే వేయాల్సి వస్తుంది. చూస్తారు కదా, ఫస్ట్ ఈ గణేశుడు వచ్చేసి శ్రీకృష్ణుడు మోడల్లో ఉంది. గణేశుడు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటుండో ఇప్పుడు ఆ విధంగా గణేశుడు మోడల్ అయితే తయారు చేశారు. పక్కకి ఆవు ప్లస్ గణేశుడు అయితే మొత్తం కిరీటం మీద ఎంటికలు వచ్చేసి చూస్తారు కదా, మీద నెమలి ఈకలు అన్ని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ వచ్చింది. ఆ చెయ్యి ఓం చేతి వచ్చేసి గణేశుడిని ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. ఆవుని పట్టుకున్నట్టు ఇంకో చేతి వచ్చింది. ఇటు సైడ్ మొత్తం ఇక్కడ కుండ వచ్చేసి దాంట్లోకి వెళ్ళి మీగడ అనేది బయటకు వెళ్తుంది, వెన్న అనేది బయటకు వెళ్తుంది. ఇక్కడ మంచిగా ఉంది. వెడల్పు అయితే చాలా బాగుంది. వెడితే దాదాపు 10 feet 11 feet ఉంటది గణేశుడు. కళ్ళు అయితే చాలా ఒరిజినాలిటీగా కనబడుతున్నాయి. కళ్ళు చూస్తారు కదా, రియల్ గా వచ్చినట్టు కనబడుతుంది. గణేశుడు చాలా బాగుంది. మీరు వచ్చి గణేశుని రేట్ వచ్చి మీరు తెలుసుకొని ప్రైస్ తెలుసుకొని బార్గెన్ వేస్తే అన్నవాళ్ళు ఇంకా తక్కువ చేస్తారంట. చూడండి, మీరు డైరెక్ట్ మన ఉప్పల్లో దిగి లెఫ్ట్ సైడ్ లోపలికి వస్తే మీకు షెడ్ కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాలాపూర్ గణేశుడు 2024 మోడల్. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది గణేశుడు. ఇక్కడ చెవులో అయితే కుందన్ వర్క్ ఇచ్చారు. ఇంకా వర్క్ అయితే వస్తుందంట, ఇంకా చేస్తారంట. పంచ వచ్చేసి మెరూన్ కలర్ లో ఉంది. ఇంకోటి వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నామూన చాలా బాగా ఇచ్చారు. సేమ్ బాలాపూర్ మోడల్. ఇక్కడ మన నాగోల్లో కూడా ఉప్పల కూడా వస్తాయి ఇలాంటి గణేశుల్లో. మీకు బాలాపూర్ గణేశుడు మోడల్ ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ రథం మీద సవారీ చేస్తున్నాడు గణేశుడు. ముంగట శివుడు ఇట్లా గణేశుని తీసుకుపోతున్నట్టు మీకు కనబడుతుంది కదా. నంది ఉంది పక్కకి, ఇట్లా సవారీ చేస్తున్నట్టున్నాడు గణేశుడు. శివుడేమో ఇట్లా డమరుకం మోగిస్తున్నాడు. చేతిలో అయితే శూలం వస్తుంది అంట బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు అయితే రథం మీద కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అయితే పాములు వచ్చినాయి. ఇంకా ఎలుకలు మూషిక వాహనం అయితే ముంగటుంది. సముద్రంలో ఇట్లా అల్లెల మీద కూర్చున్నట్టుంది గణేశుడు అయితే చాలా బాగుంది. కళ్ళు అయితే రియల్ వచ్చినట్టున్నాయి రథం మీద. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది గణేశుడు. చిన్నగానే ఉంది. 6 feet 8 feet ఉంటది గణేశుడు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్రాక్టివ్ గా మూషక్ రాజ్ కోపంతో ఉన్నాడు. మూషక్ రాజ్ మీద కూర్చున్నాడు గణేశుడు. ఇంకా బెడత అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో 2 హోమ్స్ వచ్చినాయి. ఇట్లా మూషక్ రాజ్ 2 చేతులతో పట్టుకున్నాడు. మూషక్ రాజ్ మీద గణేశుడు కూర్చున్నాడు. చాలా బాగుంది. చిన్నప్పుడు గణేశుడు బాగా గణేశుడు ఏ విధంగా ఉంటాడో సేమ్ అదే విగ్రహము. ఇక్కడ చోళం మీద నెమలి అయితే వచ్చింది. మీకు కవర్ ఉంది కాబట్టి అంత కనబడతలేదు. చోళీన చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉన్నాయి. గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకా పంచగిన ఏంటంటే పంచ కూడా వస్తుంది. చిన్నగా స్టేజ్ అయితే ఒక 4 feet ఉంటది గణేశుడికి. ఇంకా చిన్నగా మీకు స్మాల్ గా కావాలంటే ఒక 5 feet ఉంటది, 5-6 feet ఉంటది స్టేజ్. ఇంకా గణేశుడు మూషక్ రాజ్ మీద వస్తున్నాడు. 2 కార్లు బ్యాక్గ్రౌండ్ వచ్చినాయి కదా, మధ్యలో గణేశుడు ఉన్నాడు. ఈ గణేశుడు సింపుల్ గా చాలా బాగుంది. చిన్నపిల్లలు కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. 20 feet వరకు గణేశుని చూసాం. అయితే ఇప్పుడు ఒక 4 feet నుంచి 1 feet నుంచి 4 feet వరకు అయితే మీకు గణేశులు చూపిస్తా. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అక్కడి వరకు 4 నుంచి 5 feet వరకు అయితే గణేశులు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ గణేశులు కనబడుతుంది మొత్తం ఈ నుంచి ఆడి వరకు.
ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సోలాపూర్ గణేశులు ఉన్నాయి మొత్తము. మొత్తం కుందన్ వరకు ఇంకా ముంబై వాళ్ళ గణేశులు కింద చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, చాలా వరకు చూస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇక్కడేమో మహారాజ్ గణేశుడు ఇలా స్టేజ్ మీద కూర్చున్నాడు. ఇది ఏంటంటే కలకత్తాలో ఫేమస్ గణేశుడు. కలకత్తా, మహారాష్ట్ర అక్కడ సైడ్ ఎక్కువ ఇవే గణేశులు పెడతారు. హైట్ వచ్చేసి ఒక 3 feet ఉంటుంది. 3 feet నుంచి 4 feet వరకు ఉంటుంది గణేశుడు. గణేశుడిని చూస్తారు కదా అన్న మన కోసం తిప్పినాడు. గణేశుడు అయితే చాలా బాగుంది. బాల్ గణేష్ అంటే ఇప్పుడు బాల్ గణేష్ మూవీ చూస్తారు కదా చాలా మంది, ఆ గణేశుడే గణేశుడు. ఈ గణేశుడు కలర్ అయితే చాలా బాగుంది, గ్రే కలర్ గణేశుడు. మీకు చూస్తున్నట్టే ఇది 3 feet ఉంటుంది గణేశుడు. బ్యాక్గ్రౌండ్ నెమలి కొండల మీద కూర్చున్నాడు గణేశుడు. మనకి చాలా లుక్ అట్రాక్ట్ లుక్, చిన్న పిల్లల లుక్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఫ్లూట్ వస్తుంది, అక్కడ సైడ్ 2 చేతులలో ఈ చేతుల నార్మల్ అడ్డంక అవన్నీ వస్తాయి. చాలా బాగుంది గణేశుడు. నెమలి బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. ఈ గణేశుని చూస్తే మనకి ఏం గుర్తుకొస్తాయి అంటే, చిన్నప్పుడు మనము కొండల మీద ఆవులు మేపడానికి వెళ్తారు కదా, అది మనకు గుర్తుకొస్తుంది గణేశుడిని చూస్తే. అంబానీ ఓన్ గా ఇంత దాదాపు 7 feet నుంచి 8 feet వరకు వాళ్ళ ఇంట్లో చేపించుకొని పెట్టుకున్నాడు గణేశుడిని. ఆ గణేశుడిని కింద మీకు చూస్తే ఇదే గణేశుడు గుర్తుకొస్తుంది. ముంబైలో చాలా వరకు ఫేమస్ గణేశుడు అంటే ఈ గణేశుడే, ధనవంత్ గణేశుడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఇది ఒరిజినల్ గా ఇచ్చేసి, ఇది నార్మల్ దూది సోఫా మీద కూర్చున్నాడు గణేశుడు. చాలా బాగుంది. తొండం అయితే ఇట్లా ఇట్లా తిప్పేసి మీదకెళ్ళి కుందన్ వరకు అయితే చాలా బాగా ఇచ్చారు. 2 చేతులలో వచ్చేసి లోటస్ వచ్చింది. గణేశుడు అయితే చాలా పీస్ఫుల్ గా, చాలా చిన్న మంచి హైట్ లో ఉన్నాడు. ఇళ్ళలో పెట్టుకునే వాళ్ళకైతే తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. పక్కన ఆంకాలు బ్యాక్గ్రౌండ్ లో అయితే తుల్జా భవన్ అమ్మవారు. ఓకే అండి. ఈ గణేశుడి ప్రైస్ ఎంత అన్న? గణేశుడి 42. ఈ గణేశుడు ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రైజ్ కావాలి, చాలా మంది అదే అడుగుతారు. ప్రైజ్ వచ్చేసి 40 అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి తుల్జా భవాని కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇట్లా నార్మల్ ఇట్లా ఆమె శాంత రూపంలో నించొని ఉంది. ముంగట గణేశుడు కూర్చున్నాడు సోఫా మీద. 2 సింహాలు వచ్చినాయి. ఇది 2024 హైయెస్ట్ యూనిక్ మోడల్. ఈ గణేశుని చూసుకుంటే, ఎందుకంటే నేను ఎందుకు యూనిక్ అంటున్నా అంటే, గణేశునికి ఒరిజినాలిటీ చేరువడానికి అన్ని కుందన్ వరకు అవన్నీ మంచిగా ఇచ్చారు. ఈ గణేశుని మీరు చాలా వరకు ఎక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది మహారాష్ట్ర అక్కడ సైడ్ అయితే హైయెస్ట్ 7 feet 8 feet చూడొచ్చు. ఇక్కడ చాలా సింపుల్ గా చిన్నగా తయారు చేపించారు. గణేశుడి స్పెషాలిటీ చాలా బాగుంది. గణేశుడు హైట్ వచ్చేసి ఒక 4 feet ఉంటది. చాలు అవన్నీ ఒరిజినాలిటీ ఇచ్చారు. ముంగట 2 సింహాలు, ఒక ఎలుక. చాలా బాగుంది గణేశుడు.